జంట ఎప్పుడెప్పుడు హనీమూన్ వెళ్ళాలా, హనీమూన్కి ఊటీ వెళ్ళాలా, మనాలి వెళ్ళాలా, లేదా కొడైకెనాల్ అయితే బెటర్ ఏమో అని ఆలోచిస్తూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. పెళ్లితో ఒకటైన ఆ జంట ఫ్యామిలీ నుంచి కొంచెం దూరంగా రొమాంటిక్ ప్రదేశానికి వెళ్ళి ఏకాంతంగా సమయం గడుపుతూ మనుషులుగా ముడిపడిన ఆ ఇద్దరు ఒకరి మనసును ఒకరు తనివి తీరా అర్థం చేసుకొని ఒక్కటయ్యేందుకు తహతహలాడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిందండోయ్. హనీమూన్ పదం వింటేనే గజ గజ వణుకుతున్నారు అబ్బాయిలు. అందుకు కారణం మేఘాలయ హనీమూన్ ఉదంతమే. హనీమూన్కు వెళ్ళి అందరూ రొమాన్స్లో మునిగి తేలుతూ ఎంజాయ్ చేస్తే ఆమె మాత్రం ప్రియుడితో కలిసి ఏకంగా భర్తను లేపేసి ఏమీ తెలియనట్లు యాక్టింగ్ చేయటం దేశం మొత్తాన్ని ఉలిక్కి పడేలా చేయటమే కాదు, హనీమూన్ వెళ్ళాలంటేనే భయపడేలా చేసేసింది. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా? ఈ మధ్య పెళ్లి చేసుకున్న ఓ యువకుడు హమ్మయ్య నేను బతికిపోయాన్రా నాయనా అని తెగ సంబరపడుతున్నాడు. మరీ అంత సంబరపడే ముచ్చట అక్కడేం జరిగిందో తెలిస్తే మీరు కూడా నిజమే రోయ్, నిజంగానే బతికి బయటపడ్డాడు రోయ్ అనటం పక్క. అసలు మ్యాటర్ ఏంటంటే ఉత్తరప్రదేశ్లోని బదౌన్ జిల్లాకు చెందిన సునీల్కు మే 17వ తేదీన ఒక యువతితో వివాహం జరిగింది. 9 రోజుల పాటు అత్తగారింట్లోనే ఉంది. ఆ తర్వాత సంప్రదాయం ప్రకారం పుట్టింటికి వెళ్ళింది. పుట్టింట్లో ఉండగా ఒకరోజు ఉన్నట్టుండి మాయమైపోయింది. ఓవైపు తానేమో భార్యతో హనీమూన్కు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటుంటే భార్య కనిపించకుండా పోవడంతో సునీల్ బాగా డిసప్పాయింట్ అయిపోయాడు. వెంటనే పోలీసులకు కంప్లైంట్ చేసేశాడు. ఇంకేముంది, పోలీసులు కూడా వెతకటం మొదలుపెట్టారు. ఇంతలోనే అందరినీ షాక్కి గురి చేస్తూ ఆ మాయమైన నవవధువే పోలీసుల ముందు ప్రత్యక్షమైంది. తాను ఎక్కడికి పారిపోలేదని, జస్ట్ ప్రేమించిన వాడితో కలిసి వెళ్ళిపోయానని ఏమాత్రం సిగ్గుపడకుండా, ఎవరికీ భయపడకుండా చెప్పేసింది. తన ప్రియుడితోనే జీవితాంతం కలిసి ఉంటానని అందరి ముందు తెగేసి చెప్పేసింది. భార్య మాటలు విని సునీల్కు హార్ట్అటాక్ వచ్చినంత పనైంది. కానీ ఆ షాక్ నుంచి సునీల్ వెంటనే తేరుకొని తన భార్య ఇష్టాన్ని అంగీకరించేశాడు. ఆమె ఇష్ట ప్రకారం ప్రియుడితోనే వెళ్ళిపోమ్మని చెప్పేశాడు. అయితే పుట్టింటి నుంచి భార్య తిరిగొచ్చిన తర్వాత ఆమెతో కలిసి హనీమూన్కు నైనిటాల్ వెళ్ళాలని తాను ప్లాన్ చేసుకున్నాడట. కానీ ఇప్పుడు ఆమె ప్రియుడితో వెళ్ళిపోయింది. తన భార్య వెళ్ళిపోయినందుకు తానేమీ బాధపడట్లేదని, ఒకంత సంతోషిస్తున్నట్లు కూడా చెప్పుకొచ్చాడు. ఎందుకంటే నా భార్య తన ప్రియుని గురించి చెప్పినప్పుడు నా గుండె పగిలినంత పనైంది. కానీ వెంటనే నాకు రాజా రఘువంశీ గుర్తొచ్చాడు. నేను రాజా రఘువంశీ కానందుకు సంతోషిస్తున్నాను అంటూ సునీల్ హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడు. అంటే తాను కూడా తన భార్యతో కలిసి హనీమూన్కి వెళ్ళి ఉంటే రాజా రఘువంశీకి పట్టిన గతే పట్టి ఉండేదేమో అని సునీల్ అభిప్రాయం. ఇప్పుడు చెప్పండి, సునీల్ హమ్మయ్య బతికిపోయానయ్యా నాయనా అనుకోవటం కరెక్టే కదా? మరోవైపు పెళ్లైన 10 రోజులకే నవవధువు ఇలా ప్రియుడితో లేచిపోవడంతో ఇరు కుటుంబాలు తీవ్ర బాధలు మునిగిపోయాయి. అయితే ఆమె చేసిన పనికి గొడవకు దిగకుండా వధువు వరుడి కుటుంబాలు పరస్పరం అంగీకారానికి వచ్చేశాయి. పెళ్లి సమయంలో వరుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన నగలు, ఇతర వస్తువులను వధువు కుటుంబీకులు తిరిగి వారికి అప్పగించినట్లు తెలిసింది. రెండు కుటుంబాలు రాజీ చేసుకోవడంతో తర్వాత ఎలాంటి గొడవలు లేకుండా కేసును ముగిస్తున్నట్లు స్థానిక పోలీసులు కూడా వెల్లడించారు. అయితే పెళ్ళైన 10 రోజులకే ఇలా లవర్తో వెళ్ళిపోవటంతో ఆ నవవధువును కొందరు తప్పుపడుతుండగా మరికొందరు మాత్రం అలా ముందే వెళ్ళి మంచి పని చేసింది, లేకపోతే ఆ భర్తను అన్యాయంగా చంపేసి ఉండేది అని అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటన సమాజంలో మారుతున్న సంబంధాలపై, నైతిక విలువలపై మరోసారి చర్చకు దారితీస్తోంది.